మళ్ళీ వచ్చావా? అసలు నీ ప్లానింగ్ ఏంటి? నీ టార్గెట్ ఏంటి? ఎందుకు వచ్చారు? పిలవని పేరంటానికి వచ్చారనుకుంటా. ఇప్పుడు మా ఇంట్లో పండగ కూడా ఏమీ లేదే. నేను ఈ ఇంట్లో మనిషి పిలిస్తేనే వచ్చాను. ఈ ఇంట్లో మనిషా? నేనే రమ్మన్నాను. నువ్వా? నువ్వెందుకు రమ్మన్నావు? పత్రాల మీద బావగారి వేలిముద్రల విషయంలో అందరూ నన్ను అనుమానంగా చూశారు కదా. ఆ పని ఎవరు చేశారో ఆవిడ నోటితోనే చెప్పిద్దామని పిలిచాను. అది మన ఇంటి సమస్య కదా చిన్నత్తయ్య, మనం చూసుకుంటాం కదా. ఇప్పుడు ఈ సమస్య ఈవిడితోనే ముడిపడుంది కదా సీను. ఈవిడ చెప్పిందే అసలైన సాక్ష్యం అవుతుంది. చెంటి, ఆ వేలి ముద్రలు వేయించింది నేనేనని ఒప్పుకున్నాను కదా. మళ్ళీ ఎందుకు పిలిపించావు పార్వతి? అది నువ్వు చెప్తే ఎవ్వరూ నమ్మడం లేదు కదక్కా. నిన్నందరూ అంత గుడ్డిగా నమ్ముతున్నారు. వదిన కూడా ఒక మాట చెప్పిందనుకో, బావగారు, మీ మరిది గారు, మన అత్తగారు అందరూ అసలు నిజం తెలుసుకుంటారు. అనగా వదిన, ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు చెప్పండి. అన్నయ్య, 10 మందికి నీతులు చెప్పే నువ్వు మామ ఈ ఊరికి దేవుడు, నీతులే చెప్తారు. సీను చెప్పని. మనుషులు మాట్లాడుతూ ఉంటే మధ్యలో మాట్లాడకూడదని కూడా నీకు తెలియదు. నలుగురికి నీతులు చెప్పే నువ్వు నీ ఇంటిని చక్కదిద్దుకోలేకపోయావు. నీ ఇంట్లో దొంగల్నే నువ్వు గుర్తించలేకపోయావు. ఇంత సమర్థుడువా అన్నయ్య? అనగాదేవి, శివరాం, మీ ఇంటి దొంగల గురించి నేను చెప్పాల్సి రావడం నీ దురదృష్టం. ఆ దొంగెవరో చెప్పు. చెప్తాను పిన్ని. నీకు వయసు పైబడినా ఆవేశమేం తగ్గలేదు. మేము ధర్మాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాం. ఆలోచన ఆవేశం సమపాళ్లలో ఉంటాయి. సంతోషం. సంతోషించాం. త్వరగా ఆ దొంగ ఎవరో చెప్పి బయలుదేరు. ఆ దొంగ మరెవరో కాదు, నీతో తాళి కట్టించుకున్న నీ భార్య జానకి.